హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాము. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు నేను కరెంట్ అఫైర్స్ను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1, పిఎం మిత్ర పార్కులు అభివృద్ధి చేయడానికి కేటాయించిన బడ్జెట్ ఎంత? ఆన్సర్ ఈస్ 4,445 కోట్లు. నెక్స్ట్ 1, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఈజ్ బీహార్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పథకాల పట్టికలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఈజ్ మహారాష్ట్ర. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలుగు రాష్ట్రాలు పథకాల పట్టికలో ఏ స్థానంలో నిలిచాయి? ఆన్సర్ ఈజ్ తెలంగాణ 12వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో. 2025 ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఈజ్ దియూ. నెక్స్ట్ 1, 2025 ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో మెడల్ ఈవెంట్స్ ఏవి? ఆన్సర్ ఈజ్ బీచ్ సాకర్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, బీచ్ సెపాక్ టెక్రా, పెంకాక్ సిలాట్ ఓపెన్, వాటర్ స్విమ్మింగ్. 2025 ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ పథకాల పట్టికలో మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ మణిపూర్, 14 పథకాలు సాధించింది. నెక్స్ట్ 1, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో నిలిచాయి? ఆన్సర్ ఈజ్ తెలంగాణ 12వ స్థానం, 1 రజతం 1 కాంస్యం గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ 28వ స్థానం, 3 రజత పథకాలను గెలుచుకుంది. ఖేలో ఇండియా అనే గేమ్స్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈజ్ 2018లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 1, సుప్రీంకోర్టు కొలీజియం సభ్యురాలిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఈజ్ జస్టిస్ బివి నాగరత్న. నెక్స్ట్ 1, రాజ్యాంగంలో కొలీజియం వ్యవస్థ ఉందా? రాజ్యాంగంలో కొలీజియం అనే వ్యవస్థ లేదు. ఇది ఎలా వస్తుందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన వస్తుంది. కొలీజియం వ్యవస్థను ఎప్పటి నుంచి అమల్లో ఉంది? ఆన్సర్ ఈజ్ 1993. నెక్స్ట్ 1, కొలీజియం వ్యవస్థలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ ఈజ్ 5 మెంబర్స్. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను సంఖ్య? ఆన్సర్ ఈజ్ 34. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులను ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్ ఈజ్ పార్లమెంటు సభ్యులు. కొలీజియం ప్రస్తుత సభ్యులు? ఆన్సర్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జీకే మహేశ్వరి, జస్టిస్ బివి నాగరత్న. నెక్స్ట్ 1, సుప్రీంకోర్టు కొలీజియం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. నెక్స్ట్ 1, సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ఈజ్ జగదీప్ దినకర్. కళా అజార్ నిర్మూలన కోసం ఈస్ట్ ఆఫ్రికా ఒప్పందం ఏ దేశాలు చేసుకున్నాయి? ఆన్సర్ ఈజ్ చాడ్, జబీట్, ఇథియోపియా, సోమాలియా, సౌత్ సూడాన్ దేశాలు. నెక్స్ట్ 1, కళా అజార్ వ్యాధికి ప్రధాన కారణం ఏమిటి? విసిరెల్ లీష్మానిషిస్ పరాన్నజీవి వలన. కళా అజార్ అనే వ్యాధి దేని వల్ల వ్యాపిస్తుంది? శాండ్ ఫ్లై అనే పురుగు వల్ల. నెక్స్ట్ 1, మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కలిగి ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఈజ్ చైనా, తియాంగాంగ్లో. తియాంగాంగ్ స్పేస్ స్టేషన్లో కనుగొనబడిన బ్యాక్టీరియా ఏది? నియెలియా టైగ్నోజిఫ్నిసిస్. నెక్స్ట్ 1, తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ని ఎప్పటి నుంచి స్థాపించారు? చైనా నిర్మించిన అంతరిక్ష కేంద్రం 2021 నుండి. నెక్స్ట్ 1, భారతదేశంలో మొట్టమొదటి కరోనా కేసులు ఎక్కడ నమోదయ్యాయి? ఆన్సర్ ఈ జనవరి 30, 2020లో కేరళలో. నెక్స్ట్ 1, ప్రపంచంలో WHO కరోనా పాండమిక్గా ఎప్పుడు ప్రకటించింది? ఆన్సర్ ఈజ్ 11 మార్చ్ 2020. ఇన్సాకాగ్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఇండియన్ సార్క్ కోవిడ్-2 జీనోమిక్స్ కన్సార్షియం. ఇన్సాకాగ్ ఉద్దేశం ఏమిటి? కొత్త వైరస్ వేరియంట్లను కనుగొనడం. నెక్స్ట్ 1, మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఎక్కడ మొదలుపెట్టారు? ఆన్సర్ ఈజ్ ఉత్తరాఖండ్లోని పితార్గఢ్లో. నెక్స్ట్ 1, కమ్యూనిటీ రేడియో స్టేషన్ పేరేమిటి? ఆన్సర్ ఈజ్ పంచుల్ పల్స్. కమ్యూనిటీ రేడియో స్టేషన్లను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ లెఫ్టినెంట్ జనరల్ అనింద్య సేన్ గుప్తా. నెక్స్ట్ 1, ఆపరేషన్ సింధూర్ని పాఠ్యాంశంగా ఎక్కడ చేర్చారు?
ఆన్సర్ ఈజ్ రాజస్థాన్లోని మదర్సాల్లో. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సింధూర్ని వీడియో విడుదల దేనికి ఆధారంగా రూపొందించబడింది? ఆన్సర్ ఈజ్ ప్రముఖ హిందీ కవి రామ్ధారీ సింగ్ దినకర్ రచించిన రశ్మీరథి ఖండకావ్యం నుంచి. తొలిసారి ప్రెసిడెన్షియల్ రిట్రీట్ ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఈజ్ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ జూన్ 24న. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి తాత్కాలిక నివాసంగా ఉపయోగించే ప్రత్యేక స్థలం? ఆన్సర్ ఈజ్ ప్రెసిడెన్షియల్ రిట్రీట్. నెక్స్ట్ వన్, సెంట్రల్ రెవెన్యూస్ కంట్రోల్ ల్యాబొరేటరీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ అండ్ కస్టమ్స్, ఆర్థిక శాఖ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ మధ్య దేనికి ఒప్పందం జరిగింది? ఆన్సర్ ఈజ్ వాణిజ్య సౌలభ్యం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపు కోసం. ఎల్ఐసి ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఈజ్ 1956. నెక్స్ట్ వన్, ఎల్ఐసి ఎండి అండ్ సిఇఓ ఎవరు? ఆన్సర్ ఈజ్ సిద్ధార్థ మెహంతి. నెక్స్ట్ వన్, 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలను కట్టించి గిన్నీస్ వరల్డ్ రికార్డుకి సాధించింది ఏ సంస్థ సాధించింది? ఆన్సర్ ఈజ్ ఎల్ఐసి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ.